హాయ్ హలో అండి, నేను మీ లతాని. టుడే ఇంట్లోనే గరం మసాలా రెడీ చేద్దాము. వాటికి కావాల్సినవి ఫస్ట్ ధనియాలు తీసుకోండి. ధనియాలు ఒక 150 గ్రామ్స్ తీసుకున్నాను అనమాట. నెక్స్ట్ మిరియాలు, పువ్వు ఉంటుంది కదా ఇది. నెక్స్ట్ బిర్యానీ ఆకు, యాలకులు, చెక్క, స్టార్ పువ్వు, ఇవి కాయలన్నమాట, జాజికాయ. నెక్స్ట్ ఇది లవంగాలు. వీటన్నిటిని ఈ ధనియాల్లో కంప్లీట్గా వేసేసుకొని, ఇదే క్వాంటిటీ అనమాట. 150 గ్రామ్స్కి 25 గ్రామ్స్ తీసుకున్నాను. ఈ మొత్తం ఫ్రై చేయాలి ఇప్పుడు కంప్లీట్గా. స్టవ్ వెలిగించేసుకోండి. ఫ్లేమ్ని స్లో ఫ్లేమ్గా పెట్టేసుకొని బాగా ఇవి ఫ్రై చేయండి కంప్లీట్గా. ఫ్లేమ్ చిన్నగా ఉంటేనే బాగా రోస్ట్ అవుతాయి, మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు ఇంకా ఆఫీసులు, స్కూల్స్, కాలేజీలు అన్నీ స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి మన బిజీ లైఫ్ హడావుడిగా ఉంటుంది మార్నింగ్. కాబట్టి మనం ఏదైనా కర్రీస్ కానీ పొడి చేసుకొని పెట్టుకుంటే క్విక్గా వేసుకోవచ్చు అనమాట. ఫాస్ట్గా అయిపోతుంది. లేడీస్ జాబ్ చేసే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి ఈజీగా అయిపోతుంది అనమాట. ఈ పొడి ఒక్కటి ఉంటే చాలండి, అన్ని కర్రీస్లో యూజ్ చేసుకోవచ్చు, బిర్యానీలో కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది. మనం బయట చికెన్ మసాలా అవి తీసుకుంటాం కాబట్టి వాటితో పని లేదు. నేనైతే మా ఇంట్లో ఇలాగే ప్రిపేర్ చేసుకొని స్టాక్ పెట్టుకుంటాను అనమాట. 1 మంత్ వస్తుంది కంప్లీట్గా నాకు. మనమేమి ఇది ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు, నార్మల్గానే బయట పెట్టేసుకుంటాను. 1 మంత్ అయితే మంచిగా స్మెల్ అయితే అలాగే ఉంటుంది, బాగా వస్తుంది. ఒకసారి ట్రై చేయండి మీ ఇంట్లో. ఇలా రోస్ట్ అవుతున్నాయండి. ఇంకా కొంచెం కలర్ చేంజ్ అయినాయి. ఇంకొక 5 మినిట్స్ ఉంటే కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇలా మీరు దగ్గరుండి ఇలా తిప్పుతూనే ఉండండి, లేకపోతే ఈ ధనియాలు మాడిపోతాయి అన్నమాట. చూసుకొని దగ్గరే ఉండి కొంచెం ఒక టైం తీసుకొని అయినా ఒక 10 మినిట్స్ ఇలా రోస్ట్ చేసుకోండి. మాడిపోతే బాగుండదు, స్మెల్ కానీ మాడిపోయినా అంత స్మెల్ వస్తుంది అనమాట. మనం 1 మంత్ స్టోర్ చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం దగ్గరుండి జాగ్రత్తగా రోస్ట్ చేసుకోండి. ఇలా రోస్ట్ అయిపోయినాయండి. ఒక ప్లేట్లో తీసుకొని చల్లారిపోతాయి అనమాట. చల్లారిపోయిన తర్వాత మిక్సీ వేసుకుందాము. ఇంకా చల్లారిపోయినాయండి, ఇప్పుడు మిక్సీ వేసేసుకుందాము. ఆల్రెడీ నేను అంతకుముందు చేసి పెట్టుకున్నాను అనమాట. 1 మంత్ చెప్పాను కదా, ఇది కంప్లీట్ అయిపోయింది కాబట్టి నేను ఇంక ఇప్పుడు రెడీ చేసుకుంటున్నాను. మిక్సీ వేసుకుందాం ఇప్పుడు. ఇలా పొడి చేసుకున్నానండి. ఫైన్గా కంప్లీట్ అవ్వాలి, ఫైన్ పొడి అవ్వాలి, కంప్లీట్గా మెత్తగా అయిపోవాలి. చాలా బాగుంటుంది. మీ చికెన్ మసాలా కూడా అవసరం లేదండి. చికెన్లో కానీ మటన్లో కానీ దేనిలో అయినా యూజ్ చేయొచ్చు. చాలా మంచి స్మెల్ వస్తుంది మనకి. ఒక్కసారి ట్రై చేయండి. ఇలాంటి గాజు సీసాలో స్టోర్ చేసి పెట్టుకోండి, మీకు 1 మంత్ వస్తుంది. ఏ ఫ్రిడ్జ్లోనూ పెట్టాల్సిన అవసరం లేదు. చూడండి, ఫైనల్గా అయితే మన గరం మసాలా అయితే రెడీ అయిపోయింది. ఇలా గ్లాస్ సీసాలో నేను స్టోర్ చేసి పెట్టుకుంటానమాట. నాకు చిన్న సీసాకు వచ్చింది, కొంచెం మిగిలిందనమాట. మీరు కూడా ఇలాగే మీ ఇంట్లో గరం మసాలా ఇలా రెడీ చేసుకోండి. మన లేడీస్కి ఇప్పుడు హడావుడి అంటే కాలేజీలు, స్కూల్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి బాగా యూజ్ అవుతుంది. ఈ వీడియో మా లేడీస్కి యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. సో థ్యాంక్ యూ.